హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రీమియర్ టెలికాస్ట్ కి రెడీ అవుతున్న గేమ్ చేంజర్ సినిమా చూడండి, కార్ గెలుచుకుని అంటున్న పుష్ప 2, డేవర్ నారియా 2 బేబచ్చం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. గుడ్ బై అగ్లీ సెన్సార్ వర్క్ కంప్లీట్ అయింది. కేవలం 2 గంటల 19 నిమిషాల రన్ టైంతో మాత్రమే వస్తుంది ఈ ఫిలిం. 1 hour 15 minutes వచ్చేసి ఫస్ట్ హాఫ్, 1 hour 3 minutes వచ్చేసి సెకండ్ హాఫ్. ఇక ఈ మూవీకి చీకటితోనే షోస్ పడతాయి, అది కూడా తమిళనాడులోనే వార్తలు గట్టిగా వినిపించిన మూవీ కేవలం 8:30 AM షోస్ తోనే ఇండియాలో స్టార్ట్ కానుంది, అది కూడా కర్ణాటకలో. తమిళనాడు, కేరళ అండ్ తెలుగు స్టేట్స్ లో 9 AM షోస్ తోనే రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. ఓవర్సీస్ లో మాత్రమే ముందుగా షోస్ పడుతున్నాయి. ఇండియన్ టైమింగ్ ప్రకారం అది 4 AM. శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు విషెస్ తో పాటు అప్డేట్స్ కూడా వచ్చాయి. ఇక అల్లు అర్జున్ బర్త్డేకి వచ్చే అప్డేట్ మాత్రమే బ్యాలెన్స్. అల్లు అర్జున్ 22nd మూవీ అట్లీ డైరెక్ట్ చేస్తూ ఉండగా ఈ మూవీ ఒక వీడియో బైట్ తో అనౌన్స్ చేయబోతుంది మూవీ టీమ్. యుఎస్ లో రీసెంట్ గా ఒక షూట్ అయితే చేశారు. కేవలం డైలాగ్ వరకే కాకుండా రియాలిటీలో కూడా ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ దింపబోతుంది మూవీ టీమ్. ఓదెల 2 రిలీజ్ కి ఇంకా 10 days మాత్రమే ఉండగా ట్రైలర్ ని ఏప్రిల్ 8న రిలీజ్ చేయబోతున్నారు. నేనైతే ట్రైలర్ కోసం ఈగలీ వెయిటింగ్. గాడ్జిలా వర్సెస్ కాంగ్ సిరీస్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు గాడ్జిలా వర్సెస్ కాంగ్ పార్ట్ 3 2027 లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అవగా 2027 మార్చ్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ ఫిలిం. కాంగ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. పుష్ప 2 ఏప్రిల్ 30న 5:30 PM కి స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే టీఆర్పీలో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది స్టార్మా. సినిమా చూడండి, గిఫ్ట్ గెలుచుకుని అనే ట్రెండ్ ఒకప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని తీసుకురాబోతుంది ఈ ఫిలిం. పుష్ప మూవీలో అల్లు అర్జున్ వాడిన ఈ కార్ మూవీ చూస్తూనే గెలుచుకోవచ్చని ప్రోమో ఇస్తుంది స్టార్మా. సో నార్మల్ గానే 20 TRP కొడుతుందనుకున్న ఈ ఫిలిం ఇప్పుడు అంతకంటే పెద్ద టార్గెట్ నే సెట్ చేసుకుంది. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక పుష్ప 2 తర్వాత రిలీజ్ అయిన బిగ్ ఫిలిం గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు స్మాల్ స్క్రీన్ దగ్గర సందడి చేయడానికి రెడీ అయింది. టెలికాస్ట్ టైం లాక్ చేయకపోయినా త్వరలో టెలికాస్ట్ కాబోతుందని జీ తెలుగు ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేయగా థియేటర్లో బాగా ఆడిన పెద్ద సినిమాలు స్మాల్ స్క్రీన్ పై బాగా ఆడ్డాం రీసెంట్ టైంలో చాలా వరకు చూసాం. మరి ఈ మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా రామ్ చరణ్ పెద్ద గ్లిమ్స్ రిలీజ్ చేసింది మూవీ టీం. రీసెంట్ టైంలో ఏ గ్లిమ్స్ చూసుకున్నా కూడా నెగిటివిటీ అనేది ఫుల్ గా ఉంటున్నాయి. బట్ ఈ గ్లిమ్స్ మాత్రం సర్ప్రైజింగ్లీ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చిందని చెప్పొచ్చు. సినిమా 80s బ్యాక్ డ్రాప్ కావడంతో ఒక్కొక్కరు ఒక్కో స్టోరీని గెస్ చేస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ లవర్స్ అయితే వాళ్ళ ఫేవరెట్ క్రికెట్ స్టార్స్ తో ఎడిట్ చేసి మరీ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఇక లైక్స్ పరంగా చూసినా, వ్యూస్ పరంగా చూసినా కూడా మంచిగా రెస్పాన్స్ తెచ్చుకుంటుంది ఈ ఫిలిం. 24 hours కంప్లీట్ అయ్యేలోపు 500,000 లైక్స్ అయితే దాటేయబోతుంది పెద్ద ఈ గ్లిమ్స్. ఎలాంటి రీమేక్స్ చేయకుండా, రొటీన్ కథలు చేయకుండా ఒక డిఫరెంట్ ఐటమ్ చేస్తే సూపర్ స్టార్ ఫిలిం ఏ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటుందో చూపెట్టింది ఈ ఫిలిం. ఇక రీ రిలీజ్ల విషయానికి వస్తే రీసెంట్ గా ఆదిత్య 369 ఫస్ట్ రీ రిలీజ్ అవగా డే 1 సింగిల్ డిజిట్ తోనే ఓపెన్ అయింది ఈ ఫిలిం. కేవలం 9 లక్షల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేస్తూ కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే 15 లక్షల వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. 90s అండ్ 90s కు ముందు సినిమాలు ఏది రీ రిలీజ్ చేసినా కూడా ఆడియన్స్ ని పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. ఈవెన్ తొలి ప్రేమ లాంటి సినిమాలు రిలీజ్ అయినా కూడా రెస్పాన్స్ అయితే అనుకున్న రేంజ్ లో రాలేదు. మరి రీ రిలీజ్ లో 90s అండ్ 90s కి ముందు సినిమాలు ఏది సక్సెస్ అవుతాయో చూడాలి. మీరే మూవీ అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కల్ట్ సినిమాలో భావించే ఆర్య 2 ఫిలిం ఎక్స్పెక్టేషన్స్ ని మించి మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే డే 1 లక్షకు పైగా టికెట్స్ సోల్డ్ అవగా ఇండియాలో 1.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. ఇక డే 1 వరకు చూసుకుంటే నైజంలో 1.3 కోట్ల గ్రాస్, ఆంధ్ర అండ్ సీడెలో 86 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం. డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన గ్రాస్ 2.2 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటకలో 28 లక్షలు, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకుంటే డే 1 2.5 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. హైట్స్ కూడా యాడ్ చేస్తే ఈ లెక్క ఎంతకంటే ఎక్కువగానే ఉంటుంది. బట్ ఫ్యాన్ పేజెస్ లో ప్రమోట్ చేస్తున్నట్టు 4 కోట్ల మార్కునైతే అందుకోలేకపోయింది ఈ ఫిలిం. అంటే టాప్ లిస్ట్ లోకి ఎంటర్ కానట్టే. డే 1 సింహాద్రిని బీట్ చేయలేకపోయినా ఈ ఫిలిం టాప్ 7 or 8 ప్లేసెస్ కే పరిమితమైందని చెప్పొచ్చు. బట్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ని కన్సిడర్ చేస్తే ఇదైతే వెరీ గుడ్ స్టార్ట్. చూడాలి మరి ఈ రోజు ఎలా హోల్డ్ చేస్తుందో. ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గుడ్ బై అగ్లీ పెద్ద అండ్ అల్లు అర్జున్ 22nd ఫిలిం డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.